నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. కోల్కతా డాక్టర్ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ రావడం జరిగింది. సో దీని మీద చాలామంది చాలా అసంతృప్తితో ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగ్లా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే సౌజన్య గారు. సంజయ్ కోల్కతా డాక్టర్ కేసు విషయంలో అక్యూజ్డ్ ఆయనే, కానీ ఆయన మొదటి నుంచి వెనకాల ఈ కేసులో చాలామంది ఉన్నారు, కానీ నన్ను ఇరికించారు, పోలీసులు కావాలని నా చేత సంతకాలు చేయించారని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ జడ్జిమెంట్ అయితే వచ్చేసింది. ఇది ఇక్కడితో ఉంటుందా, ఇంకా మళ్ళీ చేంజెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది మనకి ఇంకా తెలియదు. అండ్ ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎవ్వరూ సంతృప్తిగా లేరు, అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి అంటారు, అసలు ఏంటి? సో ఇది చాలా మన దేశాన్ని మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ని బాగా కుదిపేసిన సంఘటన అండి. అంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు గతంలో మనకు జరగలేదంటే జరిగినాయి. ఇప్పుడు మనకి 2013-12 టైంలో మన ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది. నిర్భయ కేసుకి చెప్పాలంటే ఇంతకన్నా చాలా చాలా సెన్సిటివ్ కేసు. సో ఆ కేసులో కూడా మొత్తం న్యాయ విచారణ మొత్తం పూర్తయి పోలీసులు తన ఇంట్రాగేషన్ మొత్తం తన ఎంక్వైరీ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్నాళ్ళు జీవితఖైదు అనుభవించిన తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఉరిశిక్ష వేశారు. అది అక్కడితో అయింది. అప్పుడు అయితే అది చాలా అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ కూడా జరిగింది. ఆ ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణమైన సంఘటన అది. సో కాబట్టి అప్పటి నుంచి అలాంటి ఘటనలు జరిగితే తమ రాష్ట్రానికి కానీ తమ స్టేట్కి కానీ చాలా డ్యామేజ్ జరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇలాంటి కేసులు చాలా సీరియస్గా ఉంటున్నాయి. అంటే ఇది చేసింది చిన్న పెద్ద అనే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరన్నా సరే వాటిల్లో తక్షణంగా న్యాయం తీసుకుంటున్నారు. సో ఇదే మొత్తంలో ఇది మన దగ్గర కూడా అలాంటి సంఘటన జరిగింది. ఇది సంఘటన 2019లో జరిగింది. 2019 డిసెంబర్లోనో ఆ టైంలో, ఐ థింక్ డిసెంబర్లో అనుకుంటా, డిసెంబర్ 6th, 7th వాళ్ళకి వెటర్నరీ డాక్టర్ అయింది. ఆ ఇష్యూ అయింది. ఆ ఇష్యూ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళకి ఎన్కౌంటర్ అయ్యారు. సో ప్రతి కేసుకి ఎన్కౌంటర్ పరిష్కారం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి కేసు అనేది స్టార్టింగ్లో మామూలుగా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ జరిగిన తర్వాత ఇప్పుడు ఇదే కేసు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాక్టర్ కేసే తీసుకుంటే ఇంకా చెప్పాలంటే వేరే కేసులతో పోలిస్తే ఈ డాక్టర్ కేసుకి వెడ్డిట్ చాలా త్వరగా వచ్చింది. 2024 డిసెంబర్ 9వ ఈ ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగిన తర్వాత అటు బీజేపీ ప్రభుత్వానికి కానీ, అది బీజేపీ వాళ్ళకి కానీ, ఇటు అధికార ప్రభుత్వం అయిన మామూలుగా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి కానీ చాలా పెద్ద ఇష్యూ అయింది. చాలా పెద్ద ఇష్యూ. దీన్ని మొత్తం ఒక జాతీయ స్థాయి ఒక సమస్యగా మార్చారు కూడా రెండు ప్రభుత్వాలు కలిపి. సో మొత్తం వాళ్ళది తప్పని వీళ్ళదే తప్పని వాళ్ళు ఇద్దరు కలిసి. కానీ ఇదేం సరే ఒక అంటే దేశానికి భవిష్యత్తుకు ఒక మంచి డాక్టర్గా ఉపయోగపడాల్సిన ఒక అమ్మాయి అయితే మాత్రం ఈ సంజయ్ దారికి బలైపోయింది. అయితే ఈ సంజయ్ వెంటనే అక్కడున్న పోలీసులు త్వరగానే సాక్ష్యాధారాలు అన్నీ సేకరించి, సో నిజానిజాలు ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే సంజయ్ని అరెస్ట్ చేసి దానికి పక్కా ప్రూఫ్స్తో కోర్టు సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసిన తర్వాత అయితే చాలామంది ఏంటంటే ఇలాంటి కేసుల్లో గతంలో వచ్చిన తీర్పులు, నిర్భయ కేసు ఏమైంది, వాళ్ళందరూ ఉరిశిక్ష చేశారు. వాళ్ళకి అక్కడ వాళ్ళంతా నిర్భయ తల్లి కానీ తండ్రి కానీ అందరూ సాటిస్ఫై అయ్యారు. వాళ్ళంతా సరే కొంచెం అంటే న్యాయం కొంచెం నిదానంగా వచ్చినా కానీ ఎట్టకేలకు మా అమ్మాయికి న్యాయం జరిగిందని వాళ్ళు ఆనందంగా ఫీల్ అయ్యారు. సో అప్పటి నుంచి మన సైకాలజీ ప్రకారం అమ్మాయిలకి ఇలా అన్యాయం జరిగితే ఎలాంటి శిక్ష పడాలని మన వాళ్ళు అంత బలంగా కోరుకుంటున్నారు. అవును, అలా కోరుకునే నేపథ్యంలో ఇప్పుడు ఇతనికి పడిన శిక్ష ఎవరికి చాలట్లేదు. సో కానీ ఇప్పుడు న్యాయమూర్తులకైనా పోలీసులకైనా కొన్ని పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. వాళ్ళు అంతకు మించి వాళ్ళు ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయగలరు. అక్కడ ఉన్న పరిమితి ప్రకారం న్యాయమూర్తి గారు కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి ఇంకా పైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వెర్డిక్ట్ వచ్చింది లోకల్ కోర్టులో వచ్చింది. ఇక్కడ నుంచి సో అటు ఆ అమ్మాయి తరపు వాళ్ళు కానీ ఇతను కూడా ఈ నేరస్తులు కూడా సంజయ్ కూడా ఇద్దరు కలిసి హైకోర్టుకు వెళ్ళొచ్చు. హైకోర్టులో కూడా తమకు న్యాయం జరగలేదు అనిపిస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో దానికి ఇంకా వాళ్ళకి అక్కడ అప్పీల్ చేసిన అవకాశం ఉంది. సో కాబట్టి రాబోయే రోజుల్లో వెళ్తారు. అయితే ఇతనికి సంబంధించిన ఈ వెర్డిక్ట్ అనేది చాలామందిని నిరుత్సాహపరిచింది. అందులో అయితే వాస్తవం అతను చేసిన దానికి, అతను చేసిన అమ్మాయిని హింసించి ఆ అమ్మాయిని రేప్ చేసి ఎంత దారుణంగా చంపాడు అనే దానికి మనం ఒకసారి ఆలోచిస్తే ఇతనికి పడిన యావజ్జీవ శిక్ష అనేది చాలా చిన్నది, చాలా చిన్నది. అయితే అక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలంటే అది కింద కోర్టు వరకు ఒకసారి సాధ్యం కాకపోవచ్చు. ఒకసారి అంటే పరిస్థితిని బట్టి కూడా ఉండొచ్చు. అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ పైకోర్టుకి వెళ్తారు. పైకోర్టుకి అప్పీల్ చేసుకున్న అక్కడ సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. సో ఇదంతా చేయడానికి 2-3 ఏళ్ళు టైం పట్టింది. సో ఇప్పుడే మొత్తం అయిపోయింది, ఇదే ఫైనల్ అని కాకుండా రాబోయే రోజుల్లో కూడా అతనికి తగిన గుణపాఠం చెప్పేలాగా ప్రజలందరూ ఖచ్చితంగా అందరూ మంచి న్యాయం జరిగింది అనిపించేలా ఒక తీర్పు అయితే ఫ్యూచర్లో రావచ్చు. ఖచ్చితంగా అలాంటి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప ఇప్పటికే మనం మొత్తం జరిగిపోయింది, అమ్మాయికి అన్యాయం జరిగింది అనడానికి వీల్లేదు.
అలాంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చుట్టుపక్కల అన్ని సాక్ష్యాధారాలన్నీ సేకరించిన తర్వాతే న్యాయమూర్తి గారు సరైన జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఇది ముందు రోజుల్లో ఇంకా ఉండదు. మనమంతా ఎందుకొని ఎట్లాగా మనం సరిగా చేయలేదు, చాలా తక్కువగా ఇచ్చారు అని అనుకోవడానికి కారణం ఏంటంటే నిర్భయ సంఘటనలు. నిర్భయ సంఘటనలో అమ్మాయి చనిపోయింది. అమ్మాయితో పాటు ఎవరైతే దానికి కారణమయ్యారో వాళ్ళు కూడా చనిపోయారు. వాళ్ళు అంటే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, అక్కడేమో ఉరి తీశారు. సో ఈ రెండు నేపథ్యంలో ప్రజలంతా ఇలాంటి శిక్షనే కోరుకుంటున్నారు. సో కోరుకున్నంత మాత్రాన మరి వాళ్ళకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల ప్రకారమే వెళ్ళాలి. సో దాని ప్రకారం వెళ్తారు. దాని ప్రకారమే ప్రస్తుతానికి శిక్ష పడింది. అయితే ఫ్యూచర్లో మళ్ళీ దానికి సంబంధించి ఇంకో పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజుల్లో మళ్ళీ ఇంకేమైనా మంచి తీర్పు రావచ్చు. అంటే తీర్పు వెలువరించే ముందు కూడా సంజయ్ కొన్ని మాటలు మాట్లాడారు. సో నన్ను బలవంతంగా పేపర్స్ మీద సిగ్నేచర్ చేయించారు పోలీసులు, అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక్కడినే కాదు, నాకు అసలు ఏవీ సంబంధం లేదు, వేరే వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు ఇన్వాల్వ్ అయ్యి అని కూడా అని అన్నాడు. అంటే దాని పరంగా ఏమన్నా తను ఫైట్ చేసేటువంటి అవకాశం ఉందా సంజయ్? అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి సౌజన్య గారు. ఒకటి, ప్రపంచంలో ఎంత పెద్ద నేరస్తుడైనా నేను తప్పు చేశానని ఎవరి ముందు ఒప్పుకోడు. అది నిజంగా చేసినా చేయకపోయినా సరే ఎవరి ముందు ఒప్పుకోడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కేసు, ఎలాంటి కేసులే మన దగ్గర ఉన్న కేసులే ఇప్పుడు సంజయ్ ఏమంటున్నాడు, నేను కాదు, నేను ఒక్కడిని అలా చేయలేను, నేను వచ్చి అలా చేయలేను, చాలా మంది వెనకాల ఉన్నారు అని అంటున్నాడు. అదొక వెర్షన్. సో నిర్భయ ఘటనలో కూడా వాళ్ళు ఇట్లాగే అన్నారు గతంలో. సో అదొకటి విషయం. ఇక్కడ దిశ ఘటనలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. సో నలుగురు వాళ్ళు వెళ్ళి ఇక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ అయిన ఒక అమ్మాయిని దిశాని చంపేసి అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి అక్కడ తగలబెట్టే ఇంత వాళ్ళకు ఉందా, ఇది కాదు చేసింది వాళ్ళు కాదు వేరే వాళ్ళు చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఖచ్చితంగా పోలీసులు ఒకప్పుడు అంటే ఇలా మామూలుగా ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ కాకముందు పోలీసులు అలాంటి కొంచెం పై స్థాయిలో, ఇప్పుడు అంతకుముందు మీరు గతంలో ఒక 20 ఏళ్ల క్రితం ప్రత్యూష అని ఒక హీరోయిన్ ఉండేది. ప్రత్యూష హీరోయిన్ కేసు కూడా చాలా పై స్థాయిలో ఉన్నారు, చేసిన వాళ్ళు ఇంతవరకు దొరకలేదు అన్నారు. సో అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. సో అంతేందుకంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు కదా, రంగనాథ్ గారు ఫస్ట్ విజయవాడ పోస్టింగ్ అయింది. ఆయన టేకప్ చేసిన మొట్టమొదటి కేసు ఆయేషా మీరా కేసులో కూడా ఆయన ప్రత్యక్షంగా ఆయన ఐపీఎస్ ఆఫీసర్. అప్పుడు ఆయన వెళ్ళి మొత్తం చూసి హంతకులు పట్టుకోదాన్ని ట్రై చేసినా కానీ ఇంతవరకు అతను పట్టుకున్నారు. అతని పేరు సంథింగ్ ఏదో ఉంది, పేరు మర్చిపోయాను, సడన్ గుర్తు రావట్లేదు. అతను బట్టిన అతను జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయితే ఇంతవరకు దాంట్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారు, పలానా మాజీ మినిస్టర్ మనవడు ఉన్నాడు, అందుకే అతను కాపాడారని చెప్పి వార్తలు వచ్చింది. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీసులు ఆధారాలు సేకరించేవారు. సో ఇప్పుడు ఆరోపణలు ఏముందండి, ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. దానికి కనీసం సాలిడ్ ఎవిడెన్స్ అంటే కనీసం దాని దగ్గరగా ఉండే ఆధారాలు. కానీ ఒకప్పుడులా ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు అక్కడ నేరం చేశారంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్స్ ప్లస్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇప్పుడు ఎదుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా బాగా వచ్చేసింది. సో కాబట్టి ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది రకరకాల కోణాల్లోంచి ఖచ్చితంగా చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. ఇప్పుడు నిజంగా మీరు చెప్పినట్టుగా అందులో వేరే వాళ్ళు ఉన్నారు అనే అనుమానాలు ఉంటే పోలీసులు ఆ యాంగిల్లో కూడా దానికి సంబంధించిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఓకే. అంటే ముఖ్యమంత్రి థ్యాంక్స్ సో మచ్ రావు గారు.